కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో కడప మైదుకూరు రహదారి నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది। ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు పార్టీ ప్రస్తావించి పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు। అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే అభివృద్ధి ఉన్నట్లేనని అన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు। ఒక్కసారి ఏం చేస్తాడు, ఏం పట్టుకోకుండా ఓన్లీ అతని ఆశ అంతా కూడా తప్పుడు। ఇవాళ మన అందరం కూడా అభివృద్ధి చేస్తున్నాం। ఒక చెట్టు వేస్తే ఆ చెట్టు పెద్ద కావాలంటేనే 10 ఏళ్ళు పడుతుందో 12 ఏళ్ళు పడుతుందో తెలియదు। మన రాష్ట్రం కొత్త రాష్ట్రం లాగానే మనము 14లో తెలంగాణ నుంచి విడిపోయినప్పటి నుంచి మన రాష్ట్రం కొత్త రాష్ట్రం, ఎంతో కష్టాలు ఉన్నాయి। ఇవాళ మనకు అదృష్టం ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారం కూడా మన అందరికీ ఉంది। దానివల్ల మన రాష్ట్రంలో ఎంత డబ్బులు ఇబ్బంది ఉన్నా కూడా మనం డెవలప్ చేస్తూ వెళ్తున్నాం। ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, వచ్చే 29 ఎలక్షన్లో మళ్ళీ ఎన్డీఏ కూటమిని మీరందరూ గెలిపిస్తేనే మన రాష్ట్రం ముందుకు కూడా పోతుందని కూడా మీరందరికీ తెలుస్తున్నాను। నేను ఎందుకు మీకు ఏమి చెప్తున్నానంటే, నేను యువకుడిని, చాలా వరకు అవగాహన ఇవాళ వరకు చాలా వరకు అవగాహన తీసుకున్నాను, తెలుసుకున్నాను, దేశం అంతా తిరుగుతున్నాను। మన దేశం ముందుకు పోవాలి, మన యువకులకి అందరికీ కూడా ఇంకా దేశంలో మంచి అవకాశాలు రావాలి, వాళ్ళ కళలన్నీ కూడా ముందుకు పోవాలి, వాళ్ళ కళలన్నీ సాకారం చేసుకోవాలంటే ఒక్కటే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, ఒక్కటే గవర్నమెంట్ 20-30 ఏళ్ళు ఉండడం వల్ల మన రాష్ట్రం డెవలప్ అవుతుందని కూడా మీ అందరికీ తెలుస్తున్నారు। ఇవాళ మీరందరూ ఆలోచించండి, ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారు గుజరాత్, ఆయన గుజరాత్ రాష్ట్రం, ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఇవాళ గుజరాత్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది। మన రాష్ట్రం కూడా అదే నాయకత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకత్వం ఉంది, ఆయన లాంటి విజనరీ లాంటి ప్రైమ్ మినిస్టర్ లాంటి విజనరీ లీడర్ మనకు కూడా ఉన్నారు। మన అవకాశం ఉంది, మన రాష్ట్రం డెవలప్ అవడానికి అవకాశం ఉంది। మీరందరూ కూడా మీకు ఎందుకు ఇంకా ఎలక్షన్లు ఎప్పుడో ఉన్నాయి, ఈ అబ్బాయి ఎందుకు ఇప్పుడే చెప్తున్నాను అనుకోవచ్చు, నేను అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు పల్లెల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది। ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల, ఇండియా కూటమి ఒక్కటే ఉండడం వల్ల మన దేశం బాగుపడుతుందని కూడా మీ అందరికీ చెప్తున్నా। ఇవాళ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టిందే మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలని పెట్టారు। మీరందరూ కూడా మన రాష్ట్రం బాగుపడాలంటే దీనంతా కూడా మీరు అర్థం చేసుకుని ఒక్కటే గవర్నమెంట్ ముందుకు నడిపేయాలనుకుంటూ మీ అందరికీ కూడా మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। సంక్షేమ పథకాలు ఇచ్చారు, మన నాయకులు అనేది సంక్షేమ పథకాలు వచ్చాయి। ఆ రోజు కూడు గుడ్డ నీరు అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు పెట్టారు। కూడు అంటే 2 రూపాయల కిలో నీరు ఇచ్చారు, అదే రకంగా గుడ్డ అంటే చంద్రబాబు ఇచ్చారు, నీరంటే గృహ నిర్మాణం। ఆ రోజు మన నాయకులు కూడు గుడ్డ నీరని చెప్పి బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఈ స్థితి కావాలంటే ఆ రోజు మన నాయకులు పెట్టే పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా। మన నాయకులు తెలుగు జాతి గుర్తించి పార్లమెంట్ లోనే మన అపోజిషన్ ఉన్నారంటే అది మన తెలుగు జాతిలో గౌరవం అని చెప్పి మన నాయకులు తెలియజేస్తున్నా। అదే రకంగా మన నాయకులు వచ్చిన తర్వాత మండల వ్యవస్థ ఉంది, మండల వ్యవస్థ అప్పుడు కర్ణాటక వ్యవస్థ ఉంది, ఆ కర్ణాటక వ్యవస్థ తీసేసి